నా జీవితం ఈ చేపల కూర ఒకేలా తగలడ్డాయి. అది ఎలానో ఇప్పుడు చూసేయండి. దారిలో ఒక ఆయన 200 చెప్పి 50కి ఈ చేపలన్నీ ఇచ్చాడు. మేము అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే తక్కువ డబ్బులకి ఎక్కువ చేపలు వచ్చాయని. అందుకని 2 గంటలు కష్టపడి వాటిని క్లీన్ చేసి ఉప్పు కారం అన్నీ చాలా బాగా చక్కగా వేసుకొని కూర వండుకొని తీరా గిన్నెలో వేసుకొని తినబోయేటప్పుడు కూర నిండా ముళ్ళు. ఎందుకంటే అవంతా జిలేబీ చేపలంట. అందుకని అస్సలు తింటే ఒక ముద్దకి ఒక ముళ్ళు గుచ్చుకోవడం అట్లా ఉండింది. అందుకని ఏదో తిన్నామంటే తినేసి మిగిలిన కూర బయటపడేసా. అలానే నా జీవితంలో కూడా ఏదో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు, చెప్పిన దానికల్లా ప్రామిస్ చేశాడు, అన్నీ నెరవేర్చుకుంటాడు, ఇలా అన్నీ అనుకుని పెళ్లి చేసేసుకున్నాను అనమాట తొందరపడి. తీరా చూడబోతే విడాకులు అయిపోయినాయి. అంటే కూరని ఎలా బయటపడేసాము అలా నా జీవితంలో నుంచి ఆయన కూడా మైనస్ చేశాము. అంటే కూరని పడేయడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానికోసం మనం వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకున్నాం. ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేస్ట్ కదా. అలానే పనికిరాని వాళ్లతో పెళ్లి చేసుకున్నా కూడా జీవితకాలం వేస్ట్. దాంతోపాటు మనం పెట్టుకున్న ఎమోషన్స్, పెంచుకున్న ప్లాన్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకనే బాగా అనుభవంతో చెప్తున్నాను. పెళ్లి చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. చీప్గా వస్తున్నాయి కదా పర్లేదులే అనుకుంటే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నా.